నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మీరు ఫ్లైట్ లో ఎవరికో సిపిఆర్ చేశారట? అవును, చేసి కాపాడారని విన్నాం. అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. Heart attack లాగా? అఫ్ కోర్స్ సడన్ గా హీ బికేమ్ అన్కాన్షియస్. హీ వాజ్ నాట్ రెస్పాండింగ్. అంటే ఆయనకు లేపినా కూడా ఆయన అందరూ పడుకున్నారేమో అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు ఆయన నోటి నుంచి వాటర్ అంటే బయటికి రావడం మొదలుపెట్టి స్టార్ట్ అయిందో అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది ఆయన పడుకోలేదని. అప్పుడు ఆయనకు లేపడం మొదలుపెట్టినాం. సార్ 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 లేపడం జస్ట్ నా వెనకాల సీట్. వాట్ వీ డిడ్ ఇస్ దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ హిమ్ ద చెస్ట్ థ్రమ్స్ అండ్ దెన్ ఫైనలీ లక్కీలీ యాక్చువల్లీ అది నా కష్టం ఎంతనో లేకపోతే ఆయన అదృష్టం ఎంత ఉన్నో దేవుడికి తెలియాలి, కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ లక్. ఇట్ వాజ్ హిస్ లక్ ట్రూ టోటలీ దట్ హీ కేమ్ అవుట్. ఎందుకంటే చాలా మంది రీసక్సిటేట్ చేసినా కూడా రీసక్సిటేట్ కారు, ఎందుకంటే ఐ డెంట్ నాట్ హ్యావ్ డీఫిబ్రిలేటర్ లేదు, నో ఎక్విప్మెంట్, నథింగ్. లక్కీలీ ఆఫ్టర్ 10 thumbs or 12 thumbs and he revived. Actually I thought he'll not survive, but he survived. These are moments, we get teary and emotional. నేను I still remember హాస్పిటల్లో మనం చేస్తుంటాము, ఎండి మెడిసిన్ టైంలో మనం చేసినాము. ఐ నెవర్ క్రైడ్. కానీ ఈసారి ద మూమెంట్ ఫ్లైట్ ల్యాండెడ్ ఐ వాజ్ లైక్ అమ్మయ్య, బికాస్ అట్లీస్ట్ నౌ యూ హ్యావ్ హాస్పిటల్, యాక్సెసిబిలిటీ ఉంది, డాక్టర్స్ గబగబా రావచ్చు. ఏ కారణం వల్ల ఏదైనా అక్కడ గాడ్ ఫర్బిడ్ జరుగుంటే యు విల్ ప్రాబబ్లీ స్టార్ట్ ఫీలింగ్ సో అండ్ యు విల్ స్టార్ట్ ఫీలింగ్ గిల్టీ. అరే నేను బచాయించలేకపోయినానా లేకపోతే నేనేమైనా తప్పు చేసినా అని వస్తుంది, అది మైండ్ లో ఖచ్చితంగా వస్తుంది. ఆయన ఖచ్చితంగా మనసారా ఆయన ఆ రోజు ఫ్లైట్ క్రూ, ఆయన కుటుంబం అందరూ, ప్రీతి గారు ఈ రోజు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన బతుకునే అది దేవుడికి ఆయన థ్యాంక్స్ చెప్పాలి మోర్ దెన్ మీ, బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ సర్వైవ్. ఐ మీన్ దీస్ ఆర్ మూమెంట్స్ దట్ మేక్ లైఫ్ సో కంప్లీట్ కదండి. వెరీ మచ్. ఇప్పుడు కూడా ఆలోచించుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. సో ప్రతి ఇంటర్వ్యూలో ఎప్పుడు అందరూ మనకి భద్రారెడ్డి గారి గురించి అడుగుతారు. మల్లారెడ్డి గారు అఫ్ కోర్స్ మామగారు, ఆయన కింగ్ పిన్ అని చెప్పచ్చు. బట్ ఎవ్వరు కూడా మీ అత్తగారి గురించి మాట్లాడరు. మీ అత్తగారి సంగతి చెప్పండి. మీకు అత్తగారికి పడుతుందా, పసుగుతుందా? పడుతుందా? ఆ క్వశ్చనే వద్దు, ఆ క్వశ్చనే రావద్దు. షీఈ్ మై మదర్. ఎవరైనా మీ మదర్ తో పడుతుందని అడుగుతారా అండి? అంటే ఈ రోజుల్లో అది కూడా అడగాలి. బట్ మీ పాయింట్ అర్థమైంది దట్ చాలా సఖ్యతతో ఉంటారు మీరు. చాలా సఖ్యతతో ఉండడం అది ఒకటి. ఈ రోజు నేను సంతోషంగా కనిపిస్తున్నాను, అది ఎందుకు సంతోషంగా కనిపిస్తున్నాను? ఈ రోజు నాకు ఆ ధైర్యం, ఆ సాహసం, ఇంత పని చేస్తున్నాను, నేను బయట నేను పోగలుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళి నేను ఎవరితోనైనా మాట్లాడగలుగుతున్నాను. ఈ సాహసం ఎట్లా వచ్చింది? ఇంట్లో నాకు ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి, నాకు ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళే ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత నువ్వు అన్నీ చేయగలుగుతావు, నువ్వు ఇంట్లో కాదు పని చేసేది, నువ్వు ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి, ఎందుకంటే నువ్వు డాక్టర్ ఉన్నావు, ఫస్ట్ డూ దట్ జాబ్. మా మదర్ ఇన్ లా డే 1 నుంచి నాకు అది చెప్పింది. ఎప్పుడు కూడా ఈ రోజు నువ్వు అది వండలే ఇది వండలే, ఏదో నెగిటివ్ మాట్లాడడం, టాంటింగ్ గా మాట్లాడడం, ఏడిపియడం, ఇది చేయలేదు. ఒకవేళ ఏ అత్త కూడా ఇట్లా చేస్తే ఆ కోడలు ఎప్పుడు కూడా సుఖంగా పని చేయలేదు, ఏడుచుకుంటా చేస్తుండొచ్చు, కానీ ఆ హ్యాపీనెస్ తన ఫేస్ మీద ఉండదు. సో మంచి బంగారం లాంటి అత్త. సో నాకు చాలా వాళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ నాకు మదర్ ఫాదర్ లేరు. ఐ లాస్ట్ మై మదర్ 14 years ఉన్నప్పుడు. మా ఫాదర్ ఐ లాస్ట్ హిమ్ in 2015. సో ఆ సమయంలో కూడా మేము ఉన్నాము, నీకు ఎవ్వరు లేరని అనుకోవద్దు అని ఈ మాటలు చెప్పడానికి వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సిద్ధంగా ఉన్నారు. ఆ మాటలు చెప్పారు, నాకు ఓపెన్ గా చెప్పారు. అదే కాదు, మా ఆడపడుచు కానీ మా కో సిస్టర్ కానీ అందరు కూడా సహానుభూతి చూపించి నన్ను తినిపించిన రోజులు కూడా ఉన్నాయి మా అత్తమ్మని. అండ్ మా మదర్ చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి నా డెలివరీ మొత్తం బాధ్యత మా అత్తమ్మ తీసుకుంది. పెళ్లి కూడా అత్తమామలే చేశారా? ఎంగేజ్మెంట్ వాజ్ డన్ బై మై ఫాదర్. ఇక్కడ వచ్చిన తర్వాత నా ఫాదర్ ఇన్ లా చెప్పారు, మా మామయ్య గారు చెప్పారు, నేను చూసుకుంటా అమ్మ, కూతురు ఇచ్చాడు, అయిపోయింది పని, నేను పెళ్లి చేసేస్తా, ఆయనకంత టెన్షన్ తీసుకోకమని చెప్పు అని చెప్తున్నా. ఇక్కడ పెళ్లి చేయాలంటే అసలు నేను స్టార్టింగ్ హైదరాబాద్ లో పెళ్లి చూసిందే నాదే, ఇంకా ఎవరు పెళ్లి చూడలే నేను ఫస్ట్ గా. అది ఆ పెళ్లి చూసిన తర్వాత నాకు అనిపించింది, అమ్మ ఇంతమంది వస్తారా, ఇంత గ్రాండ్ గా చేస్తారా, అంటే అంతమంది రావడం, అంతసేపు నిలవడం, అందరికీ కూడా దండం పెట్టడం, అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం, అది ఇంపార్టెంట్ ఉంది. సో దట్స్ హౌ మీ అంటే ఇంత ఘనమైన పెళ్లి మీకు ఇక్కడ. అంటే అందరు చేస్తుంటారు ఇప్పుడు హైదరాబాద్ లో, ప్రతి ఒక్కరు చేస్తుంటారు, కానీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఎప్పుడు చూడలే. నేను నా పెళ్లిలో కూడా అరేంజ్మెంట్స్ అంతా నేనే మొత్తం. ఐ యూస్ టు బి ఇన్ ద ఫ్రంట్. అంటే అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చేది ఉంటాయి కదా, పసుపు,
కుంకుమ అదే, అంటే ఆచారాలు అన్నీ ఉంటాయి కదా. అది అంతా దానికి ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి మాకు అత్తమ్మ ఫోన్ లో చెప్పేది, నాకు ఎన్ని రాసుకోమ్మా ఎంత తీసుకురావాలని. సో దానికి మళ్ళీ ఇంకా డెకరేట్ చేసి వాళ్ళకి అనిపించాలి అది చూడంగానే, అయ్యో మా సాంప్రదాయం కన్నా ఇంకా బాగా చేసింది. ఓడిబియ్యం పోస్తారు కదా ఇప్పుడు, దాని తర్వాత ఎవ్రీ 5 years కి ఓడిబియ్యం పోస్తారు. అది కూడా నేర్చుకున్నా, ఎందుకంటే మా దగ్గర ఓడిబియ్యం పోయడం వేరు, ఇక్కడ ఓడిబియ్యం పోయడం వేరు. కానీ అది నేర్చుకునే ఎట్లా పర్ఫెక్ట్ ఉండాలంటే ఎవరు చూసినా కూడా దాంట్లో ఒక్క తప్పు కూడా కనిపించకూడదు. ఒక ఎక్స్ట్రా ఉండాలి కానీ ఒకటి తక్కువ ఉండకూడదు. మంచిగా గాజులు, చీర, కుంకుమ, పసుపు కొమ్ములు, ఖజూర్ డ్రై ఇది అంటారు, మళ్ళా ఒక్కలు, కుడుకలు, ఇదంతా. సో మళ్ళా తమలపాకులు అన్నీ పెట్టుకొని అంతా ఈ లాంగ్వేజ్ కూడా ఈ ప్రతి ఒక్క వర్డ్ నేర్చుకోవాలని కూడా మై మదర్ ఇన్ లా నన్ను ట్రైన్ చేశారు. ఆఫ్ కోర్స్, బట్ ఇట్స్ యువర్ అబిలిటీ టు అడాప్ట్ ఆల్సో. అండి, మీరు బెస్ట్ చేస్తున్నారని కనిపించిపోతాను, మీరు అస్సలు చెప్పక్కర్లే. ఎందుకంటే మీ తాపత్రయం మీ మాటలో, మీ అసలు నడవడికలో, మీ కట్టు బొట్టు అన్నిట్లో తెలిసిపోతుంది. ఐ హ్యావ్ టు మేక్ మై ఇన్లాస్ ప్రౌడ్, ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అని. టుడేస్ జనరేషన్ దే హ్యావ్ అ మిత్. ఏమనంటే, నేను వర్కింగ్ ఉమెన్, నేనెందుకు ఇంటి పని చేయాలి, నేనెందుకు ఉండాలి, నేనెందుకు పూజ చేయాలి, నేనెందుకు టేబుల్ ఎంత క్లీన్. కొంతమంది ఆఫ్టర్ యూ గో టు పర్టిక్యులర్ పొజిషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఐ డోంట్ సే దాట్, బట్ పీపుల్ కొంచెం దానికి ఒక ప్రౌడ్ గా ఫీల్ అయ్యి దే ట్రై టు కీప్ దెమ్ సెల్వ్స్ అవే ఫ్రమ్ ఇట్. అండ్ చాలా మంది దే స్టార్ట్ డైవర్టింగ్ దెమ్ సెల్వ్స్ ఇస్ లైక్, ఓకే ఇప్పుడు నేను పార్లర్కి వెళ్ళాలి, నేను ఇది తీసుకోవాలి. మీరు వెళ్ళరా పార్లర్కి? చాలా తక్కువ. మీరు బ్యూటిఫుల్ గా కనిపించాలి, దాంట్లో తప్పు లేదు, నేను చెప్పేది కనిపించదని అనట్లే, కానీ దానికి మీ లైఫ్ కి ప్రయారిటీ చేసుకోకండి. ఇప్పుడు ఎక్కడికైనా పోతున్నారు, అఫ్ కోర్స్ మీరు మంచిగా కనిపించాలి ఎవరైనా అనుకుంటారు, తప్పేం లేదు దాంట్లో. కానీ అట్లా అది ఉంటేనే నాకు వాల్యూ ఇస్తారు అని అనుకోవడం తప్పు. కరెక్ట్. మీ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ రోజు నేను ఎంత మంచి చీర కట్టుకొని మంచిగా రెడీ అయి కూర్చున్నా కూడా, ఒకవేళ నాకు మాటలు రాకపోతే, నేను పని చేయకపోతే, నాలో ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే, మీరు మమ్మల్ని నాకు ఇంటర్వ్యూ తీసుకుంటారా? అస్సలు కాదు. దేర్ ఆర్ సో మెనీ అందమైన అమ్మాయిలు మంది లేరు. యాక్చువల్లీ యువర్ పాయింట్ ఇస్ వెరీ వెల్ నోటెడ్. ఐ థింక్ మీరు అనేది లక్షణంగా మనకు అన్ని కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టి, ఏదో బయట పని చేస్తున్నాం ఇంట్లో పని చేయకుండా అలా అవసరం లేదు. ఇంకోటి చెప్తున్నాను, చాలా మంది అందంగా ఉంటే పొగురుగా బిహేవ్ చేస్తారు. సింప్లిసిటీ. మీరు అందంగా ఉండడం ఒకవైపు, పని చేస్తున్నారు ఇంకొక వైపు, కానీ సింపుల్ లైఫ్. మీరు రోజు ఎంత మంచిగా సింపుల్ గా పూజలు చేసుకుంటూ, పాజిటివ్ ఉంటూ, ఎవరు వచ్చిన వాళ్ళు అందరికీ పలకరిస్తూ, అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ, అది అందం వేరు. ఆ అందం అది చేస్తేనే మీకు ఆ రియల్ అందం వస్తుంది. నవ్వుకుంటా అందరికీ పలకరడం. మీ బాధలు ఉండొచ్చు, ఎవరికి బాధ ఉండదు, అంతే కదా. అందరూ నేను ఎక్కువ నవ్వుతాను, నాకు బాధ లేదండి, నాకు బాధ ఉన్నాయి, కానీ నాకు స్ట్రెస్ ఉన్నాయి, కానీ ముంగటోడు ఏం తప్పు ఉంది, నేను బాధలు ఉంటే ఆయన తప్పు కాదు కదా. అంతే. ఆయన వచ్చినోడికి అయితే నేను హాయ్ అవయ్యో బాగున్నావా అదే గుర్తు పెట్టుకుంటానండి. మీరేం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏం మీరు పని చేసి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా పలకరిస్తారో అదే గుర్తు పెట్టుకుంటారు జనాలు, అదే గుర్తు పెట్టుకుంటారు. వచ్చిన వాళ్ళకి మర్యాదగా, అంతే భక్తిపూర్వకంగా, అంటే మీ మనస్ఫూర్తిగా, ఏదో ప్లాస్టిక్ స్మైల్, ఏదో సరే వచ్చారని వాళ్ళు తిరగంగానే మళ్ళీ ఇట్లా అవ్వడం కరెక్ట్గా. మీ మనసు ఫీల్ కావాలి ఆయన వచ్చిన మనిషికి. ఆయన మీతో 5 నిమిషం అయినా సరే ఈ షుడ్ ఫీల్ గుడ్ వెన్ హీ ఈస్ విత్ యూ. అది లైఫ్. అట్లా అంటే ఆ పర్సన్ 100% అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ డెఫినేషన్ ఆఫ్ ద అందం ఏముందో నాకు తెలియదు, బట్ అకార్డింగ్ టు మీ పాజిటివిటీ, యువర్ ఆరా షుడ్ బి pure and bright. Your aura should be pure and bright. 100% agree. Yes. Yeah. So మీరు ఏ చీరే కట్టుకున్నా లాభం లేదు, మీరు ఎంత మంచి ఎంత ఎక్స్పెన్సివ్ చీరే కట్టుకున్నా లాభం లేదు. మీలో అది ఇది ఉండాలి, ఆ ఎనర్జీ ఉండాలి. అప్పుడు ఆ చీరకి అందం ఇస్తారు. చీర కాదు మీకు అందం ఇచ్చేది, మీరు ఇస్తారు అందం చీరకి. అసలు అది ఎప్పుడు అంటే మీలో ఆ ఇది ఉండాలి. తప్పకుండా. ఐ థింక్ ఇది చాలా మంది మహిళలకి స్ఫూర్తినిస్తుంది. మహిళా దినోత్సవం కూడా రాబోతోంది. సో ఎలాగో మీరు చీర ప్రస్తావించారు, ఎన్ని చీరలు ఉన్నాయి ప్రీతి గారు మీకు? నేను కౌంట్ చేయలేదండి, జస్ట్ ఒక అంచనా ఉండొచ్చు, ఒక అంత కాదు, ఒక 300-400. చాలా మంది మహిళలు ఏం చేస్తారు,
పెట్టుకుంటారు పాత కూడా మీరు పెట్టుకొని, తీసి ఇచ్చేస్తారు. తీసి నేను ఎవరికి అవసరం ఉందో అది ఇచ్చేస్తా. మంచి పని. ద రీజన్ ఇస్ అది నేను కట్టుకొని నాకు తెలుసు, అది జస్ట్ అది నా ఇమాజినేషన్ కట్టుకుంటాను. ఇంకోటి దే సే పర్సన్స్ మీ వార్డ్రోబ్ ఎట్లుంటుందో, వార్డ్రోబ్ అంటే మా కబర్డ్స్, ఇప్పుడు ఆ కొత్త వర్డ్ వచ్చింది వార్డ్రోబ్, కానీ మీ కబర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారో దాని వల్ల ఉంటుంది. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. ఎప్పటికప్పుడు రిప్లెనిష్ చేస్తూ అవసరమైనవి ఇచ్చాడు. అవసరం ఏముందో దాని తగ్గట్టుగా మంచిగా ప్లానింగ్ నాది. మీరు ఓన్లీ నా క్యాంపస్ లో కాదు, నా ఇంట్లో కూడా మీరు ప్లానింగ్ చూడొచ్చు, నా కబర్డ్స్ లో కూడా మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క విషయంలో ప్లానింగ్ ఉండాలి, ప్రతి ఒక్క విషయంలో అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మీరు ఇంట్లో అంటే సర్కిల్ ఉంటారు కదా, దాంట్లో కూడా మీకు ప్లానింగ్ ఉండాలి. సో మీరు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు. అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు. అందరూ ఉమ్మడి కుటుంబం కదా మీది. ఇట్స్ అ జాయింట్ ఫ్యామిలీ అండ్ మోర్ దెన్ దాట్ జాయింట్